హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మీరందరూ ఒక బ్యూటిఫుల్ బెలూన్ మ్యూజియం అయితే చూడబోతున్నారు. ఈ మ్యూజియం వచ్చేసి అట్లాంటాలో ఉంది. ఈ మ్యూజియంకి విజిట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మ్యూజియం యొక్క డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి. మ్యూజియంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం షూ సాక్స్ అనేది ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఇది వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక బబుల్ షో అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రూమ్ ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఇవి మళ్ళీ రిమూవ్ చేయొచ్చు. అప్పటి వరకు మాత్రం కంపల్సరీగా ఇవి మనకి ఉండాల్సిందే మనకి షూస్కి. ఈ మ్యూజియం మనకి ఏప్రిల్ మిడ్ వరకే ఉంది. కంప్లీట్గా ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసి వెళ్ళండి. ఫస్ట్ ఎంట్రన్స్ తోనే మనకైతే వావ్ అనిపించేలాగా ఉంటుందన్నమాట. 1 సెకండ్ నేనైతే ఫ్లోర్ మీద నడుస్తున్నానా లేదా అని ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. అలా అనిపించింది అనమాట. ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది చూస్తూ ఉంటుంటే నేను కూడా మూవ్ అవుతున్నానేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి ఒక 5 to 10 minutes మనం ఈజీగా టైం స్పెండ్ చేసేలాగా ఉందన్నమాట. సో మనం కంటిన్యూగా వెళ్తూనే ఉంటాము ప్రతి అట్రాక్షన్ కి కూడా. ఈ రూమ్ అయితే ఇంకా చాలా బాగుంది. కంప్లీట్ గా మనకి ఎటు చూసినా లెఫ్ట్ రైట్ మనకి బెలూన్సే కనిపిస్తాయి అన్నమాట. బట్ ఇవి మనకి టచ్ చేయడానికి అవకాశం అయితే లేదు. సో నార్మల్ గా అలా చూడడమే. మనం ఎటు చూసినా మిర్రర్స్ అను మనకి బెలూన్సే కనిపిస్తాయి అన్నమాట. మనకి ఇది బెలూన్ మ్యూజియం కదా, అందుకనే మనకి ఎటు చూసినా గానీ బెలూన్ తోనే ఉన్న అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టోటల్ గా బెలూన్ తోనే ఆర్ట్. మీరు వీడియోలో చూస్తున్న దానికంటే కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని అట్రాక్షన్స్ రియల్ గా చాలా అమేజింగ్ ఉందన్నమాట. మనకి కొన్ని అట్రాక్షన్స్ లాస్ట్ ఎగ్జిట్ అయ్యే ముందు మనకి ఫోటో బూత్ కూడా ఉంది. బట్ మేము అక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయాము. ఈచ్ లైన్ కి కంపల్సరీగా ఒక 15 to 20 minutes టైం పడుతుంది. సో అందుకని మేము అవి స్కిప్ చేసాము. అక్కడ లాస్ట్ లో మీరు ఈ టైప్ పిక్చర్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఈ అట్రాక్షన్ లో కూడా ఆ బెలూన్స్ అన్ని కూడా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సింపుల్ గా ఒక మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది అక్కడ. నాకు ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు కూడా మైండ్ ఎటు డైవర్ట్ అవ్వలేదు. ఈ బెలూన్ మ్యూజియంలో నా ఫేవరెట్ అట్రాక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ ఫేవరెట్ అట్రాక్షన్స్ లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇదే అనమాట. నాదే కాదు, ఎవరైనా ఈ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఈ అట్రాక్షన్ అయితే అందరి ఫేవరెట్ అయిపోతుంది. అలానే పిల్లలున్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం మరీ డౌన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మనల్ని అబ్జర్వ్ చేయడానికైతే చుట్టూ అయితే ఉంటారు, హెల్ప్ చేయడానికైనా ఏదైనా జరిగినా. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బెటర్ కదా.
ఇదండి బెలూన్ మ్యూజియం యొక్క విశేషాలన్నీ. లాస్ట్లో మనకి కొన్ని ఫోటో బూత్ ఉంటాయి, సో మనం అక్కడ పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. మేము అవి స్కిప్ చేసాము. సో ఎగ్జిట్ అయ్యే వేలో కూడా మనకి షాపింగ్ చేసుకోవడానికి కూడా అక్కడ మ్యూజియం రిలేటెడ్ కొన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇష్టమైన వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. అలానే ఎగ్జిట్ అవ్వగానే మనకి బయట కూడా కొన్ని పిల్లలకి కొన్ని అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి, కొంచెం ఇంకా టైం స్పెండ్ చేసేలాగా. మేము ఈవినింగ్ 6 o'clock ఎంటర్ అయ్యాము. సో ఎగ్జిట్ అయ్యేసరికి మాకు 8 అయింది. అండ్ ఆల్మోస్ట్ మేము లాస్ట్లో ఒక 30 minutes స్కిప్ చేసామని చెప్పాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 9 వరకు కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో టోటల్గా మనకి 3 hours టైం స్పెండ్ చేసేలాగా ఉంటుంది ఇన్సైడ్ అయితే. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి మీ ఫేవరెట్ అట్రాక్షన్ ఏదైతే ఉందో. మరిన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాము. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.